జూబ్లీ ఫైట్ హీటెక్కిన ఉప ఎన్నిక ప్రచార రంగంలోకి సీఎం నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో 5 రోజులు రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య పరస్పర ఫిర్యాదులు సీఎం ప్రచారంపై పన్నాధరణల ఏర్పాట్లు ఎన్నికపై మహేష్ కుమార్ గౌడ్ సమీక్ష పాల్గొన్న బట్టి మీనాక్షి ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు 100 మంది ఓటర్ల బాధ్యత అంట సెగ్మెంట్లలో నేడు బీజేపీ మహాపాదయాత్ర చేయబోతుందంటండి. సో ఇది కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ నుంచేమో ఆటో డ్రైవర్లు చేస్తున్నాడు. ఆయన ఆటో ఎక్కడ చూసారా పాపం కేటీఆర్ ఎప్పుడు ఎక్కిండో లేదు ఆటో ఇంతవరకు చరిత్రలో. ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమాగం, వారిని రోడ్డును పడేసిన కాంగ్రెస్ సర్కార్, వారికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి, ఆత్మహత్య చేసుకున్న వారికి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి. కేటీఆర్ హరీష్ రావు డిమాండ్. ఆటో డ్రైవర్లకు మద్దతుగా అడ్డలో ప్రయాణించిన నేతలు కేబినెట్ దండుపాళ్యం ముఠాయే 10 సార్లు అంటాను అని చెప్పి హరీష్ రావు గారు చెప్తున్నారు. సో ఇది కీలకంగా కనపడుతుంది. ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల దాదాపు ఇవాళ డేట్ అంతా 28, మనకి 11వ తారీఖు ఎలక్షన్ అంటే 9వ తారీఖున ప్రచారం ఆపేయాలి. అంటే కరెక్ట్గా మనకి ఇంకొక 10 రోజులు మాత్రమే జూబ్లీ హిల్స్లో ప్రచారానికి టైం ఉంటుంది. అన్ని పార్టీలు కూడా వాళ్ళకున్న సర్వశక్తులు బట్టి ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏకంగా మంత్రుల బృందం మొత్తం జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు. దాంతోపాటుగా ముఖ్యమంత్రి కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అందరూ తిరుగుతున్నారు. కేసీఆర్ వస్తారని కానీ రావట్లేదు. కేటీఆర్ వచ్చే పరిస్థితి కనపడతలేదు. బహుశా కేసీఆర్ ఓడిపోద్దుగా ఎందుకు వచ్చి పరువు పోగొట్టుకుంటాం అనుకున్నారో మరి ఏంటో కేసీఆర్ గారు కూడా ఈ ప్రచారానికి రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో అందరినీ దింపుతుంది. స్టార్ క్యాంపెయినర్గా పెద్ద లిస్టు పెట్టింది. ఆ లిస్టులో దానం నాగేంద్ర పేరు కూడా ఉండటం హైలైట్. సో మొత్తం మీద చాలామంది ప్రచారం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సీట్ని గెలుచుకోవాలి అని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా ప్రయత్నాలు చేస్తుంది అనుకోండి. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్కి అనుకూలంగానే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి. ఇక జూబ్లీ హిల్స్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ కాళ్లకు బలపం కట్టుకొని మరి నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా సీఎం కూడా వస్తున్నారు. ఒక భారీ సభతో పాటు 5 రోజులు రోడ్ షో కూడా ఉండబోతుందంట. 5 రోజులు రోడ్ షో ఉండబోతుందంట. భారీ సభ ఉంటుందంట. అంటే 6 రోజులు ఇంకా మనకు ఉంది 10 డేస్. ఈ 10 డేస్లో 6 డేస్ మనకి ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్లోనే కనపడతాడు. అంటే మనకి రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు. రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్సే కంపల్సరీ. జూబ్లీ హిల్స్లో గెలవాలి. రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, అంతేగా. ఇక వీళ్ళు చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఏకంగా 400 మంది స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. భారీ మెజార్టీతో గెలవాలంటే దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని తమ భుజస్కంధాలపై వేసుకొని ఇల్లు చుట్టేస్తున్నారంట. ఏం ఉపయోగం? కేసీఆర్ ప్రచారానికి రావట్లేదు. ఎందుకంటే ఆయనకి ఓడిపోతాడని తెలిసిపోయింది బహుశా. ఎందుకంటే ఎంతైనా కొంత సీనియర్ పొలిటీషియన్ కదా ఆయన కేసీఆర్ గారు. కాబట్టి అర్థమైపోయి ఉంటుంది ఆయనకి గెలవమని. అందుకే ఎందుకు వచ్చి అనవసరంగా పరుగు పోగొట్టుకోవటం అనుకున్నారేమో. ఆయన రావట్లేదు ఈ ప్రచారానికి. కార్పెట్ బాంబింగ్. మంగళవారం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరంటే ఇది. రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొంటారు. అందుకే కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్ తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశం కూడా వెళ్ళట్లేదంటే. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం ఇది. జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ పార్లమెంట్లోకి వస్తుంది. దీన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి పైన ఉంది. కాబట్టి తప్పదు ఆయనకి. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే మొత్తం 3 పార్టీల నుంచి కూడా పూర్తి స్థాయిలో నేతలందరినీ దింపుతున్నారు. పాపం బీఆర్ఎస్ కొంత వెనకబడినట్టు. ఎందుకంటే కేటీఆర్ని, హరీష్ని చూసి ఓట్లేసే పరిస్థితి అయిపోయింది. కొత్త నాయకత్వం వాళ్ళు ఇంకా తయారు చేసుకోలేదు. కేసీఆర్ వస్తే ఏమన్నా 4-5 ఓట్లు పడేయేమో. కేసీఆర్ కూడా వచ్చే పరిస్థితి లేదు. సునీత గారు గట్టిగా మాట్లాడలేరు. ఆమె నిన్న ఏవో కొన్ని వీడియోస్ చేసి పంపించారు అన్ని ఛానల్స్కి. ఏదైతే సినిమా వాళ్ళు పిఆర్ కంటెంట్ లాగా ఇస్తారో అట్లా అన్ని ఛానల్స్కి ఒక కామన్ ఇంటర్వ్యూ ఇచ్చారు తప్ప డైరెక్ట్ ఇంటర్వ్యూకి ఆమె ఎక్కడా కూడా అవ్వట్లేదు. మీడియాతో కూడా మాట్లాడతలేదు. మరి ఆ ఇంటర్వ్యూ మొత్తం ఎడిట్ చేసి పంపించారేమో. యాక్చువల్గా గోపీనాథ్ సతీమణి కాబట్టి ఆ సింపతి ప్లస్ అవుద్ది అనుకున్నారు. కానీ ఆ సింపతి ఏమీ లేకపోగా సునీతనే మైనస్ అయ్యారు బీఆర్ఎస్కి. వేరే కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ మైనస్ అవుతాడు అనుకున్నారు. కానీ నవీన్ యాదవ్ ఇప్పుడు బియాండ్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తున్నాడు అక్కడ మనకి. అంటే కాంగ్రెస్ని చూసి, అంటే కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కన్నా నవీన్ యాదవ్కి, అంటే నవీన్ యాదవ్ ఓన్ ఇమేజ్ కానీ నవీన్ యాదవ్ పేరు మీద కానీ ఓట్లేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి.
దాంతోపాటుగా బీజేపీ చూసుకుంటే లంకా దీపక్ రెడ్డి గత ఎలక్షన్స్లో 25,000 ఓట్లు ఎన్నో తెచ్చుకున్నాడు. ఈసారి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లే 25,000 ఓట్లు కూడా వస్తాయో లేదో చూడాలి. ఈసారి బీజేపీ ప్రచారం చేస్తుంది, అందరినీ దింపుతున్నారంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది అధికారంలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు మొత్తం ఎంతమంది ఉంటే అంతమందిని జూబ్లీహిల్స్లో మోహరించే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా. మరి అది ఎంతవరకు సఫలం అవుతుంది, ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మాత్రం చూడాలి. సో మొత్తానికైతే 3 పార్టీలు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారాన్ని చాలా కీలకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి పోరాటం చేస్తున్నారు. మరి రిజల్ట్ ఏమైద్దో మనకి ఇంకో 12 రోజులు తెలియబోతుంది.